గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా, ఎస్.జె. సూర్య మెయిన్ విలన్గా, శంకర్ దర్శకత్వంలో నటించిన గేమ్ చేంజర్ చిత్రం జనవరి 10, 2025న విడుదలైంది. ఇక ఈ చిత్రం రివ్యూలోకి వెళదాం. రామ్ నందన్ ఒక సిన్సియర్ కలెక్టర్. ఫస్ట్ హాఫ్లో ఆయనకు మినిస్టర్ మోపిదేవికి కాన్ఫ్రంటేషన్ సీన్స్ ఉంటాయి. కాగా ఫస్ట్ హాఫ్లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో కాలేజ్ సన్నివేశాలు, హీరో హీరోయిన్ల రొమాన్స్ వంటి సన్నివేశాలు ఉంటాయి. ఇంటర్వెల్ బ్లాక్లో మనం ఊహించని ట్విస్ట్ ఉంటుంది. దీనికి కంటిన్యూషన్గా సెకండ్ హాఫ్లో అప్పన్న క్యారెక్టర్కి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుంది. తదనంతరం హీరో చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా, మోపిదేవి సీఎంగా ఫేస్ ఆఫ్ సీక్వెన్సెస్ ఉంటాయి. చివరగా ప్రేక్షకులు కోరుకునే ఆసక్తికరమైన ఘట్టంతో సినిమా ముగుస్తుంది. ఇక చిత్రానికి సంబంధించిన విశ్లేషణకు వస్తే, ఒక ప్రక్క ఐఏఎస్ ఆఫీసర్గా, మరో ప్రక్క అప్పన్నగా రామ్ చరణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతం. అప్పన్నగా ఆయన నటన రంగస్థలం చిట్టిబాబు క్యారెక్టర్ను మరపిస్తుంది. అరుగు మీద పాట వస్తున్నప్పుడు మన కళ్ళు చెమ్మగిల్లుతాయి. అప్పన్న భార్యగా అంజలి కూడా బాగా నటించారు. ఇక రామ్ నందన్ రోల్లో రామ్ చరణ్ గారు సూపర్ హ్యాండ్సమ్గా ఉన్నారు. మరి ముఖ్యంగా చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్గా ఆయన లుక్స్ సూపర్బ్గా ఉన్నాయి. ఇక జరగండి జరగండి పాట కానీ, రామచామచా పాటకు కానీ, ధోప్ సాంగ్ కానీ ఆయన పాటలకు స్టెప్పులను ఎరగదీశారు. కియారా అద్వానీకి పెర్ఫార్మెన్స్కి పెద్దగా స్కోప్ లేదు. పాటల్లో మాత్రం ఆమె తన గ్లామర్ డాన్సులతో ఆకట్టుకుంటారు. ఇకపోతే రామ్ చరణ్ గారి తర్వాత చిత్రంలో మోస్ట్ ప్రామినెంట్ అండ్ మెయిన్ విలన్ రోల్ పోషించిన వ్యక్తి ఎస్.జె. సూర్య గారు. ఆయనకు స్క్రీన్ స్పేస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. రామ్ చరణ్ గారికి, ఎస్.జె. సూర్య గారికి కన్ఫ్రంటేషన్ సీన్స్ కాస్త ఎక్కువగానే ఉంటాయి. ఇలా ఎక్కువసార్లు ఉంటే ఇంటెన్సిటీ అండ్ ఇంపాక్ట్ డైల్యూట్ అయ్యే ప్రమాదం ఉంది. కానీ డైరెక్టర్ శంకర్ గారు అటువంటి పరిస్థితికి ఆస్కారం ఇవ్వలేదు. హీరో విలన్ ఎప్పుడు కలిసినా ఇద్దరిలో ఎవరో ఒకరి నుండి కౌంటర్ కానీ, ఊహించని ట్విస్ట్ కానీ రివీల్ అవుతూ ఉంటుంది. ఇకపోతే తమన్ గారు బీజిఎం కోసం ప్రాణం పెట్టారనిపించింది. అంత టాప్ నాచ్గా వచ్చింది బీజిఎం. ఇక పాటలు సరే, అన్ని పాటలు కూడా బాగున్నాయి. కాగా గేమ్ చేంజర్ అనేది సెలబ్రేషన్ ఆఫ్ సినిమాగా చెప్పుకోవచ్చు. ఇది శంకర్ గారి కమ్బ్యాక్ ఫిలిం. ఆయన స్టైల్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఎంత అందంగా, అపూర్వంగా ఉంటుందో మనం అప్పన్న క్యారెక్టరైజేషన్లో చూస్తాం. స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫే రేసీగా ఉందనుకుంటే సెకండ్ హాఫ్ ఇంకా రేసీగా ఉంటుంది. ఇకపోతే సినిమాలో విజువల్ గ్రాండియర్ గురించి కూడా ఎంత చెప్పినా తక్కువే. శంకర్ గారి పాటల పిక్చరైజేషన్కు ఒక బ్రాండ్ ఉంటుంది. కాబట్టి అది చెడగొట్టకుండా దిల్ రాజు గారు చేతికి ఎముక లేకుండా డబ్బు ఖర్చు పెట్టారు. ఏ సినిమా అయినా బాగుంది అని చెప్పాలంటే సింపుల్గా ఒక కొలమానం ఉంది. అదే ఆ సినిమాను వెంటనే మళ్ళీ చూడాలనిపించడం. గేమ్ చేంజర్ చిత్రం బాగుంది అనే కేటగిరీలోకి కాదు, చాలా బాగుంది అనే కేటగిరీలోకి చేరుతుంది. అయితే సినిమాలో ఒక బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ ఉంది. అదేమిటంటే మెలోడీ ఆఫ్ ద ఇయర్గా పేర్కొన్న నానా హైరానా పాట సినిమాలో లేదు. ప్రీమియర్ షో కావడంతో టెక్నికల్గా తీసేశారా లేదా నిజంగానే తీసివేశారా అనే వివరాలు తెలియదు. ఆ పాటకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి ఆ పాట సినిమాలో ఉండి తీరాలి. ఇక చివరగా గేమ్ చేంజర్కు పాలసీని ఇచ్చే రేటింగ్ 4/5.